మానవాళికి ముప్పు లేదు. సాంకేతికత ఎంత ఎదిగినా మనుషుల చేతుల్లోనే కీ. కొలువులపై ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. ఫేక్ల ప్రమాదం పొంచిందన్న ఈనాడుతో బాత్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయార్ మాడబోషి. ఎన్ కన్వెన్షన్ నేలమట్టం. తమ్మిడికుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందిన కట్టడంపై హైడ్రా చర్యలు. శనివారం ఉదయమే కూల్చివేతల ప్రారంభం. ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నందుకేనన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. అంగుళం కూడా ఆక్రమించలేదని నాగార్జున వ్యాఖ్య. ఇక నాదం చెరువు బఫర్ జోన్లో పల్లా విద్యా సంస్థల భవనాలు, పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ. వేతనంలో 50% వచ్చేలాగా కొత్తగా యూపీఎస్. కనీసం 25 ఏళ్ళు సర్వీస్ ఉంటే వర్తింపు, మిగిలిన వారికి సర్వీసును బట్టి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. రోగాలు లేకున్నా చికిత్సలు. నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కొట్టేసేందుకు పన్నాగం. సిఐడి దర్యాప్తులో విస్మయకర అంశాలు వెలుగులోకి. పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1 ప్రయోగం విజయవంతం. ఐకానిక్ వంతెనకు వచ్చే నెలలో టెండర్లు పిలుస్తాం. మంత్రి జూపల్లితో కేంద్ర మంత్రి. వడ్డీల భారం తగ్గించండి, రుణాల పునర్వ్యవస్థీకరణకు సాయం చేయండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఉప ముఖ్యమంత్రి భట్టి వినతి. ఉల్లంఘనలకు అనుమతులు. ప్రతి దశలోనూ అధికారుల సహకారం. జూబ్లీహిల్స్లో మల్టీపర్పస్ మెగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ సహా 4 చర్యలకు సిఫార్సు. ప్రేమను నూరి పోస్తోంది. పెంపుడు శునకంపై ఇన్స్టాగ్రామ్లో రాహుల్ పోస్టు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో 37% 4 రాష్ట్రాల వారే. తెలుగు విద్యార్థులు 12.5%. ఎక్కువ మంది ప్రాధాన్యం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లకే. ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ నివేదిక వెల్లడి. వ్యాఖ్యలు యథాలాపంగా చేశా, విచారం వ్యక్తం చేస్తానన్న కేటీఆర్. మహిళా కమిషన్ ముందు హాజరు. ఆయన అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతల యత్నం, ఉద్రిక్తత. ఆంధ్రజ్యోతి.